వారు వీరికి మేనమామలు. చిన్నతనంలో తల్లిదండ్రులను పోగొట్టుకున్న అహోబల పండితులు మేనమామ అయినటువంటి పోలూరి మాధవ యజ్వ పాలనలో పెరిగి పెద్దవారయ్యారు. తన మేనమామలకు తల్లిదండ్రుల స్థానాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు గాలి నరసయ్య శాస్త్రి గారు. ప్రేమమూర్తి, వినయ సంపన్నుడు, అహోబల పండితుడు. అప్పరాజవారు వీరి మేనమామల తోడళ్ళు. వీరు తన యొక్క పాండితీ ప్రతిభను ప్రదర్శించి నరసరావుపేట జమీందారుగా ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళు. ఉమ్మడివరం అగ్రహారానికి అప్పరాజవారిని గ్రామ కరణీనాయన నియమించి వారిపై తన అపారమైనటువంటి బంధుప్రీతి చాటారు. పోలూరు వారికి, అప్పరాజు వారికి మరియు గాలి వంశీయులకి గత 10 తరాలుగా నేటి వరకు కూడా అవ్యాజమైన ప్రేమ, అనురాగ, బంధుత్వాలు ఉన్నాయి అంటే ఈ మహానుభావుడే మూల కారణం అనడంలో సందేహమే లేదు. క్రీస్తు శకం ఫిబ్రవరి 13వ తేదీ 1708 సంవత్సరంలో వీరు రచించినటువంటి అహోబల పండితీయం, దాన్నే కవి శిరోభూషణం అని అంటాం, తొలి శుద్ధ ప్రతి వెలువడేది. ఈ గ్రంథం ఇప్పటికీ తెలుగు భాషా ప్రవీణ వాళ్ళకి పాఠ్య గ్రంథంగా ఉంది. అహోబల పండితుని గురించి తెలియనటువంటి తెలుగు భాషావేత్తలంటూ ఎవరూ లేరు. తెలుగు భాషా ప్రవీణులందరూ కూడా, తెలుగు జాతి వాళ్ళందరికీ కూడా ఈయన సుపరిచితులే. తెలుగు భాషాభిమానులు అందరూ కూడా ప్రతినిత్యం స్మరించదగినటువంటి వాళ్ళు వ్యాకరణ శాస్త్రవేత్త గాలి నరసయ్య శాస్త్రి గారు అనటంలో అతిశయోక్తి లేనే లేదు. అభినవ నన్నయ భట్టారకుడైనటువంటి గాలి నరసయ్య గారి ఈ అహోబల పండితీయం అనేటువంటి వ్యాకరణ గ్రంథానికి 317 సంవత్సరాలు అయింది ఇప్పటికీ. అంటే 2025 ఫిబ్రవరి 13వ తారీఖుకి ఈ గ్రంథానికి, వ్యాకరణ గ్రంథానికి, అహోబల పండితీయానికి 317 సంవత్సరాలు వచ్చాయి. ఇప్పటికి కూడా సజీవంగా నిలబడే ఉంది. మహాకవులు రాసినటువంటి గ్రంథాలు జీవించి ఉన్నాయి అంటే వాళ్ళు మృతజీవులే, మృతించినప్పటికీ కూడా జీవించి ఉన్నటువంటి వాళ్ళే. ఆచంద్ర తారకం మహాకవులు, పండితులు జీవించే ఉంటారు. కాబట్టి ఈయన గాలి నరసయ్య శాస్త్రి గారు భౌతికంగా మన దగ్గర లేకపోయినప్పటికీ కూడా ఈయన రచించినటువంటి గ్రంథాల రూపంలో సజీవంగా ఉన్నారు అనడంలో సందేహం అనేటువంటిది లేనే లేదు. ఇటువంటి మహాపండితుల్ని, కవులని ప్రతినిత్యం స్మరించడం అనేటువంటిది తెలుగు వాళ్ళగా మనందరి యొక్క ధర్మం, కర్తవ్యం. రెండో భాగంలో వీరికి ఇటువంటి శక్తి ఎలా వచ్చింది? నిరక్షర కుక్షి, అసలు చదువు సంధ్యలు ఏమీ లేవు, గోవులు కాసుకునేట్టు గోవుల కాపరి. మరి ఇటువంటి వాడికి ఇంత శక్తి ఎలా వచ్చింది? దైవశక్తి ఎలా వచ్చింది? మంత్రబలం ఎవరు ఉపదేశించారు అనేటువంటివన్నీ కూడా రెండో భాగంలో తెలుసుకుందాం. నమస్తే.